ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు సముచిత న్యాయస్థానం కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నదని గుర్తు చేసింది. తదుపరి విచారణ వరకు చెట్లు నరికివేతపై స్టేటస్ కో కొనసాగుతుందని వివరించింది. జింకలు బహుళ అంతస్తులు భవనాలు ఒకే చోట ఎట్లుంటాయి అంటాను. మొత్తానికి సిఎస్ శాంతకుమారి గారు తెలిసి మీరు ఊబిలో పడ్డారు. మీ ముందు ఆల్రెడీ మీలాంటి ఒక శ్రీలక్ష్మి అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిందో, ఎన్ని రకాల నిందలు అనుభవించిందో, క్లీన్ చీట్గా ఉన్న ఆమె మీద ఎన్ని నిందలు పడి ఎన్ని కేసులు పడి ఎంత జీవితమాగం చేసుకున్నదో చూసింది. అది చూసినాక కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినని అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో సెలవు దినాల్లో కొన్ని వందల బుల్డోజర్లను పంపి 100 ఎకరాల భూమిని 3 రోజుల్లోనే ఖతం చేసిండు. 100 ఎకరాల భూమి అంటే 100 మనుషులతో సమానమే. ఇక 100 మనుషులు, ఇంకా ఎన్ని చెట్లు అవి, ఆ చెట్లను లెక్కెత్తే అన్ని ప్రాణాలు పోయినట్టే మనుషులై. కాబట్టి తీవ్రమైన నేరం కిందనే పరిగణించాలి సుప్రీంకోర్టు వారు. దీన్ని తీవ్రమైన నేరం కిందనే పరిగణించి మీరు ఏమన్నారు, అసాధారణమైన నిర్ణయం అని. అసాధారణమైన నిర్ణయంతో పాటు అసాధారణమైన తీర్పు కూడా. ఇక భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా మా దగ్గర అధికారం ఉన్నదని విర్రవీగి అర్ధరాత్రులు సెలవు దినాల్లో ప్రజా ప్రయోజనాల కింద అవసరం వచ్చే వాటి మీద దాడులు చేసినా, ప్రజల మీద దాడులు చేసినా చిప్పకూడదు తప్పదని ఒక జడ్జిమెంట్ ఇర్రి. వీళ్ళందరికీ వెన్నుల వణుకు పుట్టాలి. రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం, సర్కారు మెప్పు కోసం ఈ సిఎస్ గారు ఇంకా సెక్రటరియట్లో పనిచేసే టాప్ క్యాడరు బుల్డోజర్లను పంపి మొత్తం విధ్వంసం చేసి, పక్షులను విధ్వంసం చేసి, జింకలను విధ్వంసం చేసి, పర్యావరణాన్ని విధ్వంసం చేసి, అక్కడ ఉన్న HCU విద్యార్థులను కొట్టి చంపి, మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టి నానా దుర్మార్గం చేసిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని విడిచిపెట్టకుండా వీళ్ళకి అదే రీతిలో శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాం.